ఈ రోజున నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిలో నీవు కనబడితే, దేవుని సన్నిధిలో నీవు మోకరిస్తే, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపించడు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నిరాశతో పంపించడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ సర్వ ప్రయత్నాలు సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నోటితో ఏం చెబుతావు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని నీ ఇంట్లో నీవు సాక్ష్యం చెబుతావు, నీ వీధిలో నీవు సాక్ష్యం చెబుతావు, నీవు పని చేసే చోట నీవు సాక్ష్యం చెబుతావు, నీవు వ్యాపారం చేసే స్థలములో నీవు ఎక్కడ నిలబడినా అక్కడ నీవు ఒక గొప్ప సాక్షి ఏం చెబుతావు తెలుసా? నేను నమ్ముకున్న నా దేవుడు, నేను ఆరాధించే నా సర్వశక్తి కలిగిన దేవుడు నా కుటుంబంలో ఇదిగో జరగదు అని అనుకున్న ఈ కార్యం, అవ్వదు అనుకున్న ఈ పని, తగ్గదు అనుకున్న ఈ రోగం, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడని సాక్షిగా నీ నోట పలికేటట్లు ప్రభువు నిలబెట్టునుగాక. ఆమె అంటుంది, తల్లి అయిన మరియా, అయ్యా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఏంటమ్మా గొప్ప కార్యాలు చేస్తే ఏం లాభం? గొప్ప కార్యాలు చేస్తే ఏంటి అని అంటే, ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ఏమంటారో తెలుసా? ధన్యురాలు, ధన్యురాలు, ఇదిగో ఈమె ధన్యురాలు, ఈ కుటుంబం ధన్యురాలు, ఈ వ్యక్తి ధన్యుడు అని పిలవగలిగేటట్లుగా మీరు నింపబడుదురుగాక. ఈ రోజున ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీరు ఏదో కాసేపు ఆయన మాటలు విని వెళ్ళిపోదాం, సన్నిధిలో కనబడి వెళ్ళిపోదాం, ప్రార్థన చూసుకుని వెళ్ళిపోదాం, ఒకవేళ ఆయన సన్నిధిలోకి వచ్చారేమో, మీరు వట్టి చేతులు ఇక్కడికి రావచ్చు. వెళ్ళేటప్పుడు మీరు ధన్యత అనేటువంటి ధన్యులుగా మోసుకుని వెళ్ళబోతున్నారు. ఆమెను చెప్పండి. మీరు ధన్యులుగా మార్చబడే ఆ ధన్యతని మీరు భుజాల మీద మోసుకుని వెళ్ళుదురుగాక. మీ నోట ఎప్పుడు ఏ మాట ఉంటుందో తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట కాదు, సర్వశక్తిమంతుడు నాకు ద్రోహం చేశాడు అనే మాట కాదు, సర్వశక్తిమంతుడు నన్ను ముంచేశాడు అనే మాట కాదు. దేవుని నమ్ముకున్నానండి, అయిపోయింది నా పని. దేవుని నమ్ముకున్నానండి, అయిపోయింది నా పరిస్థితి. దేవుని నమ్ముకున్నానండి, ఒకప్పుడు కన్నా ఇప్పుడు మరీ అధ్వానంగా తయారైంది అనే మాట కాదు మన నోట రావాల్సింది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఈ మాట మన నోటితో చెప్పగలిగేటట్లుగా మన సాక్ష్యము ప్రజ్వరిల్లునుగాక, మన సాక్ష్యము ప్రబలునుగాక. మన సాక్ష్యము ద్వారా అనేకులు సర్వశక్తిమంతుడు చేసే కార్యాలను ఆయనను మహిమపరిచేటట్లుగా దేవుడు ప్రతి ఒక్కరిని నిలబెట్టునుగాక.